హలో రేవంత్. హలో సార్. సో రేవంత్, ఎప్పటి నుంచో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పటి నుంచో పెండింగ్ పడిపోయింది. సరే, ఇవాళ ఎలాగైనా సరే ఆ టాపిక్ గురించి మీతో మాట్లాడదాం అనుకుంటున్నా. ఓకే. సో రేవంత్, మీరు చిన్నప్పటి నుంచి గమనించి ఉంటారో లేదో, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో, అంటే మనలాంటి లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి, లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి చెప్పే మాటలు ఏంటంటే, అంటే వాడు కొంచెం స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి, రెండో క్లాస్ నుంచి మూడో క్లాస్ నుంచి, అరే బాగా స్కూల్కి వెళ్ళు, బాగా చక్కగా చదువుకో, పెద్దయినాక బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకో, ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేసుకో, పెళ్ళైన వెంటనే 2-3 ఏళ్ళకి ఒక ఇద్దరు పిల్లలు కనేసేసి ఆ పిల్లలు మాకు ఇస్తే మేము ఆడుకుంటుంటాము. ఇది మీ ఇంట్లో పేరెంట్స్ అయినా, మా ఇంట్లో పేరెంట్స్ అయినా, మీ పక్కింట్లో పేరెంట్స్ అయినా, మా పక్కింట్లో పేరెంట్స్ అయినా, అబ్వియస్గా కొన్ని తరాలుగా, కొన్నేళ్లుగా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి నూరిపోస్తున్న విషయాలు ఇవే. బాగా చదువుకో, ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, పిల్లలు పడతారు, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఇదంతా మనకు తెలిసిందే, మనం కూడా తరతరాలుగా చూస్తున్నదే. కానీ ధనవంతుల ఇళ్లలో వాళ్ళ పిల్లలకి అంటే డబ్బు పట్ల ఎటువంటి విషయాలను నేర్పుతారు, ఎటువంటి డబ్బు పాఠాలు చెప్తారు, అండ్ ధనవంతుల పర్సెప్షన్ ఎలా ఉంటుంది డబ్బు పట్ల? అసలు చాలా మంచి టాపిక్లోకి తీసుకొచ్చారు. సో బేసిక్గా చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఒకటే, డబ్బు సంపాదించటమే ఒక గోల్గా పెట్టుకున్నాం. కానీ ఎవరైనా డబ్బులు సంపాదించే వాళ్ళు డబ్బును ఒక పనిముట్టుగా వాడతారు. మనీ ఈజ్ ఏ టూల్, ఇట్ ఈస్ నాట్ ఏ గోల్. ఓకే. ఎప్పుడైతే దాన్ని ఒక ఎండ్ గోల్గా పెట్టుకొని పనిచేస్తూ ఉంటామో డెఫినెట్గా మనకి డబ్బులు అనేవి రావు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యూ హ్యావ్ టు చేజ్ ద ప్రాసెస్, ఆటోమేటిక్లీ మనీ విల్ చేజ్ యూ. కానీ సహజంగా మనం ఏం చేస్తుంటాం, డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనకంటే ముందు డబ్బు ఉంటుంది ఎప్పుడైనా. కానీ ఎప్పుడైతే మనం డబ్బు వెనకాల పరిగెడుతూ ఉంటామో డబ్బు మనకంటే ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక ప్రాసెస్ మీద పరిగెడుతూ ఉంటామో డబ్బు అప్పుడు మన వెనకాల పరిగెడుతూ ఉంటుంది. సో మనీ ఈజ్ అన్ అవుట్కమ్ ఆఫ్ ఏ ప్రాసెస్. ఆ వచ్చిన డబ్బుని మళ్ళీ అవసరమైన చోట రీఇన్వెస్ట్ చేసి దాంతో మళ్ళీ డబ్బును సృష్టించగలగాలి. ఎప్పుడు ఏదైనా డబ్బులు వచ్చినాయి అని అంటే దాన్ని ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయి ఒక ఎఫ్డి చేసేయటము, లేకపోతే ఒక ఎల్ఐసి లాంటి పాలసీ తీసేసుకోవటం, ఇటువంటి చిన్న చిన్న చేస్తూ ఉంటాం. ఎస్, వాటిలో తప్పేం లేదు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే దాన్నే ఒక ఆయుధంగా వాడుకొని మరింత సంపద సృష్టించే విధంగా, ఇట్ కుడ్ బి ఏ ప్రాపర్ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎయిర్బిఎన్బి ఇన్వెస్ట్మెంట్, లేకపోతే డివిడెండ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే ఒక రెంటల్ ఇన్కమ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్, ఇటువంటి వాటిలో మనం దాన్ని వాడకపోతే మనం ఎంతసేపటికి డబ్బును సంపాదించేందుకే పరిగెడుతూ ఉంటాం, కానీ డబ్బును వాడుకొని మరింత సంపద సృష్టించడానికి పరిగెట్టం. ఏ వ్యాపారస్తుడైనా, ఎదిగిన వాళ్ళైనా కానీ వాళ్ళ డబ్బుని పనిలో పెట్టి డబ్బును సంపాదించారు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు రకరకాల ఆఫీస్లో, మీకు శాలరీ ఇస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా చేసిన పని ఏంటి, వాళ్ళ డబ్బుని మీ మీద పనిలో పెట్టారు, వాళ్ళ డబ్బుని పనిలో పెట్టారు, మీరు వాళ్ళకి డబ్బుని సంపాదించి పెడుతున్నారు. సో ఆల్వేస్ మనీ అనేది ఒక టూల్ లాగా మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అండ్ రెండో పాయింట్ వచ్చేసరికి, ఇన్వెస్ట్ ఎర్లీ అండ్ డూ ఇట్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. సో ఇన్వెస్ట్మెంట్ ఎర్లీ ఏజెస్లో ఉద్యోగం రాగానే బై డిఫాల్ట్గా ఏమంటారంటే లైఫ్ అని కొద్దిగా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇన్ జనరల్గా చెప్తూ ఉంటారు 25 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ. కంగారు ఏముంది, ఇంకా బోలెడంత వయసు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్కి కావాల్సింది యాక్చువల్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న దానికంటే కూడా టైం. ఇన్వెస్ట్మెంట్ పెరగటానికి ఉపయోగపడేది టైం. సో దానికి ఎక్కువ టైం ఇవ్వాలి అని అంటే మీరు ముందుగా ఎర్లీగా ఇన్వెస్ట్ చేయాలి. ఎర్లీగా ఇన్వెస్ట్ చేస్తే దానికి కావాల్సిన టైం కాంపోనెంట్ దొరుకుతుంది. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మాట్లాడుతూ ఉంటాం. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కావాల్సిన మెయిన్ ఫార్ములా ఏంటి, టైమే. ఆ టైం అనేది కనుక మిస్ అయింది అని అంటే మనం డబ్బుని డబల్ చేయడంలో ఫెయిల్ అయిపోతాం. అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ రిపీటెడ్లీ. ఏదో ఫస్ట్ మంత్ 1-2 months చేసి వదిలేసి సరిపోదు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎస్ఐపి పద్ధతిలోనూ రికరింగ్ మేనర్ అని అంటాను. ఎస్ఐపి అనే వర్డ్ వాడాలంటే రికరింగ్ మేనర్లో రెగ్యులర్గా ఎర్లీ ఏజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా మనము వీ హ్యావ్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ అసెట్స్, నాట్ ఫ్రమ్ జాబ్స్. సో ఎంతసేపటికి ఉద్యోగం చేసి ఉద్యోగం నుంచి డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి మనకి చిన్నప్పటి నుంచి నూరు పోసారు చెప్పాలంటే. మనం పుట్టడము, పెరగటము, ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలన్న దాంట్లోనే పెట్టారు. నేను ప్రతిసారి చెప్తాను, మన దగ్గర ఉన్నటువంటి ఎసెట్స్ పనిచేయాలి. అసలు మనం ఎసెట్స్ కోసం పనిచేయటం కాదు, మనం కొంత డబ్బులు సంపాదించిన తర్వాత మనం వాటిని ఎసెట్స్ రూపంలో కన్వర్ట్ చేస్తే ఆ ఎసెట్స్ మళ్ళీ మనకి డబ్బులు సంపాదించి పెట్టాలి. ఇది జరగకపోతే ఏమవుతుంది, ఇప్పుడు మనమంటూ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది, అది రిటైర్మెంట్.
ఒక టైంకి మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళు బయటికి దోసేస్తారు. అప్పుడు మనం సర్వైవ్ అవ్వాలంటే మన దగ్గర ఉండేటువంటి అసెట్స్ పనిచేసి మనకి కావాల్సిన డబ్బుని అవి క్రియేట్ చేయగలగాలి. అప్పుడు మనకి మనీ మేకింగ్ మనీ అనే ఒక పాలసీ బాగా పనిచేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ లిటరసీకి బాగా ప్రియారిటీ ఇవ్వాలి. ఎర్లీ ఏజెస్ నుంచే ఈవెన్ మనమైనా మన పిల్లలకైనా కావచ్చు. సో ఇందాక మీరు అడిగినట్టు జనరల్ వాళ్ళు ఏం చేస్తారు, ఫైనాన్షియల్ లిటరసీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. కానీ మనీలలో ఏం జరుగుతుంది, సైన్స్కి, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి ప్రియారిటీ ఎక్కువ ఇస్తాం. కానీ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించే ప్రయత్నం చెయ్యం. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏమి చదివినా ఎండ్ ఆఫ్ ద డే ఇది సంపాదించడానికి. ఇది సంపాదించిన తర్వాత దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న ఒక విషయాన్ని చిన్నప్పటి నుంచే ఖచ్చితంగా ప్రతి పేరెంట్ ఖచ్చితంగా సహజంగా వాళ్ళు చేసేటువంటి పని చిన్నప్పటి నుంచే డబ్బులు ఏ విధంగా మేనేజ్ చేయాలన్న ఒక విషయాన్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి పుట్టుకతోటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ స్కిల్ని డెవలప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఉద్యోగం చేపించడం నేర్పియరు, వాళ్ళకి ఉద్యోగం చేయించడం నేర్పిస్తారు. ఎదుటి వాళ్ళ చేత ఎలా పని చేయించుకోవాలో నేర్పిస్తూ ఉంటారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ప్రాపర్ డెఫినేషన్ అంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సహజంగా మన వాళ్ళందరికీ తెలిసిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటంటే మనకి మనమే ఒక ఆఫీస్ తీసుకొని అందులో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని పని చేసి ఏమైనా బిల్స్ వస్తే కలెక్ట్ చేసుకోవడం, ఇది మనకు తెలిసిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. కానీ యాక్చువల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, మీరు పని చేయడం కాదు, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అవతల వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసి వాళ్ళు చేసే పనిలో నుంచి డబ్బుల్ని సంపాదించడం. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ మనీ ఎలా మెయింటైన్ చేయాలి, క్యాష్ ఫ్లో ఎలా క్రియేట్ చేయాలి, రిజర్వ్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎంప్లాయీస్ చేత ఎలా పని చేయించుకోవాలి, అసలు మార్కెట్లో ఉన్నటువంటి గ్యాప్ని ఐడెంటిఫై చేసి కొత్త ప్రోడక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి, కస్టమర్ రిలేషన్ ఎలా ఉండాలి, బిజినెస్ రిలేషన్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇది చిన్నప్పటి నుంచే బిల్డ్ చేస్తారు. మనకు చిన్నప్పటి నుంచే మన జనరేషన్ వాళ్ళకి ఎవరు నేర్పించలేదు. ఎందుకు, చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటంటే బాస్ దగ్గర కన్విన్స్ చేయడం, బాస్ని కాకా పెట్టడం, మేనేజర్ దగ్గర కూర్చోవడం పోయి ఇంతవరకే. ఎందుకు, జాబ్ ఓరియంటెడ్ మైండ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో సహజంగా ఏమనుకుంటామంటే మనము మనీ ఈజ్ ఎవ్రీథింగ్ సహజంగా మాట్లాడేది. కానీ ఇక్కడ వాళ్ళు ఫాలో అయ్యే థియరీ ఏంటంటే మైండ్ సెట్ ఈజ్ ఓవర్ మనీ. డబ్బు కంటే మైండ్ సెట్ అనేది దాని అంతకు మించింది, డబ్బుకు మించింది. మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా ఒక మాట చెప్తూ ఉంటాం. యాక్చువల్గా వెల్త్ క్రియేషన్లో ఫెయిల్ అవడానికి గల కారణం సరైన మైండ్ సెట్ని కల్టివేట్ చేసుకోకపోవటము అని. డబ్బును సృష్టించేది మైండ్. ఆ మైండ్ సెట్ని ఫస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతసేపటికి మాదేముంది, మాది చిన్న ఫ్యామిలీ, నేనేం చేయగలుగుతాను అంటే మీరేమీ చేయలేరు. సహజంగానే మీరేమీ చేయలేరు. సో మైండ్ సెట్ అనేది కొంచెం పాజిటివ్గా బిల్డ్ చేసుకున్నారు, కల్టివేట్ చేసుకున్నారు అనుకోండి, మీకు వచ్చే ఐడియాలజీ కూడా మనీని పెంచడానికి కావాల్సినటువంటి ఐడియాలజీ బిల్డ్ అవుతుంది. సో ఆల్వేస్ మైండ్ సెట్ ఈస్ ఓవర్ ద మనీ. సో డబ్బు కంటే మీ మైండ్ సెట్ని కల్టివేట్ చేసుకోవడం మీద పిల్లలకు పర్టికులర్గా ఎక్కువ ఫోకస్ని పెట్టాలి. సో నెట్వర్కింగ్ అండ్ రిలేషన్స్లోకి వచ్చేసరికి ఫోకస్ అని చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ దాన్ని టైం వేస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. వ్యాపారానికి పెట్టుబడి, నేను చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఎప్పుడు జాబ్ చేసింది లేదు, ఫ్రమ్ ద బిగినింగ్ నేను కంప్లీట్గా దీని మీద ఫోకస్ పెట్టినామండి, బిజినెస్ మీద. కానీ చాలా మంది అడుగుతుండేవాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు, ఎందుకు అంత టైం బయట వాళ్ళ మీద స్పెండ్ చేస్తూ ఉంటారు అని. కానీ ఇక్కడ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఆర్కిటెక్ట్గా ఉన్నప్పుడు నాకు వచ్చినటువంటి ప్రతి ప్రాజెక్ట్ నాకు ఉండేటువంటి నెట్వర్క్ నుంచి వచ్చింది. సో బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలి అని అంటే దేర్ షుడ్ బి ఎ నెట్వర్క్. సో అందుకే అంటారు అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్త్. ఎగ్జాక్ట్లీ, అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్క్. ఎగ్జాక్ట్లీ. సో మనకు ఉండేటువంటి నెట్వర్క్ మనకి కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా మాట్లాడుతూ అది చెప్తూ ఉన్నాను, బిజినెస్ బిల్డ్ అవ్వాలి అంటే ట్రస్ట్ని బిల్డ్ చేయాలి. నువ్వు ట్రస్ట్ అనేది అసలు ఫామ్ చేయాలంటే నీకు నెట్వర్క్ అనేది ఉండాలి. వన్స్ యూ బిల్డ్ యువర్ నెట్వర్క్ యూ విల్ ఎస్టాబ్లిష్ ట్రస్ట్. ద ట్రస్ట్ విల్ బిల్డ్ యువర్ బిజినెస్. ప్రతి బిజినెస్కి మూలం ఏంటి అని అంటే ట్రస్ట్ అని అంటారు. ఆ ట్రస్ట్ అనే వర్డ్ అసలు మీకు ఇంప్లిమెంట్ అవ్వాలి అని అంటే మీకు కావాల్సిన ఆ నెట్వర్క్ని మీరు బిల్డ్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాంతోపాటుగా రైట్ నెట్వర్క్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరు బిజినెస్కి ఉపయోగపడతారు, ఎవరు పర్సనల్ లైఫ్కి ఉపయోగపడతారు సెగ్రిగేట్ చేసుకొని బిల్డ్ చేయడం, ఈ ఆర్ట్ చాలా మందికి రాదు. కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా బిల్డ్ చేసుకోవడం అండ్ పర్సనల్ లైఫ్లో ఉపయోగపడే విధంగా నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం విషయంలో ఈ విషయాలు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. సో దాన్ని సెగ్రిగేట్ చేయడం కూడా ప్రాపర్గా నేర్పించాలి. ఇంకొకటి వచ్చేసరికి మనకి మేజర్గా ఫెయిల్ అయ్యేది, అంటే మన వాళ్ళు ఫెయిల్ అయ్యేది అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యేది, దే డోంట్ ఎంకరేజ్ ద డిలేడ్ ప్రాసెస్. సో ఏదైనా కానీ ఆన్ టైం అక్కడ జరగాలి అని అంటే అక్కడ జరిగే విధంగా వాళ్ళ మైండ్ కల్టివేట్ చేసుకుంటారు. సో సహజంగా ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇట్స్ ఓకే. అందుకే యాక్చువల్గా జాబ్స్లో ఉండిపోవడానికి గల కారణం 5 o'clock అయిపోయింది అంటే జాబ్ వదిలేసి వెళ్ళిపోతాం. వర్క్ అయిందా లేదా వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. సో ఎప్పుడైతే మీరు ఒక ఓనర్షిప్ తీసుకొని దాన్ని ఇన్ టైం కంప్లీట్ చేయాలి అనే ఒక మైండ్ కల్టివేట్ చేసుకుంటారో మీరు ఆటోమేటిక్గా మీ పనికి మీరు ఓనర్ అవుతారు.
ఆ పనే మీకు ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేపించేసి మీ బిజినెస్ కి మీరు ఓనర్ గా ఉండేలాగా అది నిలబెడుతుంది. అంటే ఆ వర్క్ పట్ల కమిట్మెంట్, లాయల్టీ ఉండాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, ఆ లాయల్టీ అండ్ కమిట్మెంట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, యాక్చువల్గా వీళ్ళందరినీ ఇంత సక్సెస్ఫుల్గా నిలబెట్టేది ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక రూపాయి సంపాదిస్తే ఖచ్చితంగా ఒక 5 పైసలు 10 పైసలు, అంటే 100 రూపాయలు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఖచ్చితంగా దానం చేస్తారు. వాళ్ళకి తెలిసినటువంటి ఒక ఫార్ములా ఏంటి అని అంటే, నువ్వు ఎంతైతే ఇవ్వగలుగుతావు అంతే నీకు తిరిగి వస్తుంది అని, అంటే దానికి మల్టిప్లై వస్తుంది. అంటే నువ్వు ఒక విత్తనం వేస్తే అది వృక్షమై మల్టిపుల్ ఫ్రూట్స్ని మీకు డెలివరీ చేస్తుంది. అలానే మీరు ఒక 5 రూపాయలు దానం చేస్తే అది ఒక విత్తనం లాగా నాటుకొని ఈ ప్రకృతి మీకు మల్టిపుల్ ఫ్రూట్స్ ని మీకు తిరిగిస్తుంది. సో ఈ ఫిలాసఫీని సహజంగా నమ్ముతారు. అంటే కర్మ సిద్ధాంతం ఎగ్జాక్ట్లీ. సహజంగా ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఒక 100 రూపాయలు టిప్ ఇవ్వడానికి చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు సహజంగా. కానీ అక్కడ ఏంటి, మీకోసం ఒక వ్యక్తి పనిచేసినప్పుడు జీతం ఇస్తున్నారు కదా, అది వేరు. బట్ మీరు హ్యాపీనెస్ తోటి ఒక టిప్ ఇచ్చినప్పుడు 100 రూపీస్ ఏదైనా కానీ అవతల వాడు రిలీజ్ చేసేటువంటి హ్యాపీనెస్ తోటి విల్ గెట్ మల్టిపుల్, అంటే అది మల్టిప్లై అయ్యి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. యూ టేక్ ఎనీవన్, యూ టేక్ అదాని, యూ టేక్ అంబానీ, మీరు ఎవరినైనా తీసుకోండి, ఒకవైపు సర్వీస్ యాక్టివిటీ ఖచ్చితంగా రన్ అవుతుంటుంది. ప్రతి ఒక్క పెద్ద కంపెనీకి ఫౌండర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు బిజినెస్ రూత్లెస్ గా చేస్తారు, అందులో ఎమోషన్స్ ఉండవు వాళ్ళకి. దాన్ని పక్కకు పెట్టి సహజంగా అంటారే డబ్బులు ఉన్న వాళ్ళకి ఏముండదు, వాళ్ళు ఎట్లుంటారు అట్లుంటారు, వాళ్ళ ఫౌండేషన్ వర్క్స్ వాళ్ళు చేస్తారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లేస్ ద కీ రోల్ ఫర్ దే సక్సెస్ ఆల్సో. సో ఈ విధంగా ఇక్కడ మీరు చూస్తే ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తారు. దట్ క్యారెక్టర్ బిల్డ్స్ రియల్ ఇంపాక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. సో ఎప్పటి నుంచో అసలు ధనవంతులు అనే వాళ్ళకి అంటే మనీ పట్ల వాళ్ళకు ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అండ్ వాళ్ళ పిల్లలకి కూడా మనీ పట్ల ఎటువంటి పర్సెప్షన్ నేర్పుతారు అనే విషయాల గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం. బట్ మొత్తానికి ఇవాళ అయితే డిస్కస్ చేయగలిగాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ సార్.